హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే లాంగ్ గ్యాప్ తీసుకుని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అందరూ నన్ను ఎప్పుడు మెసేజ్ చేసినా ఏదో ఒక గిఫ్ట్ ఐటమ్స్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు. సో ఫైనలీ ఈరోజైతే అన్ని గిఫ్ట్ ఐటమ్స్ కలిపి ఒక వీడియో రూపంలో చేసి అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇవన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయండి. మీరు పిక్ చేసుకోవడానికి కొన్ని మాత్రమే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, కొన్ని అయితే కంపల్సరీ మీరు ఫంక్షన్ వైజ్ యూజ్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్గా. సో ఫైనలీ అలాంటి కలెక్షన్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుందండి. పర్టికులర్గా నేను గిఫ్టింగ్లో ఇదే మోడల్ అదే మోడల్ అని ఏం చెప్పట్లేదు, అన్నీ కలిపి చూపిస్తున్నాను అనమాట. బట్ ఇవన్నీ గిఫ్ట్ పర్పస్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే ఐటమ్సే అని అయితే చెప్పగలను. ఇంకా మీకు వీటి ఏ కాస్ట్ అయినా కావాలి అంటే కంపల్సరీ కింద మీకు వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా అయితే మీరు షాపింగ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇవి ఓన్లీ గిఫ్ట్ ఐటమ్ పర్పస్ అని అంటే కాదు, ఇంట్లో కూడా కొంతమంది యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కాస్ట్లీ నుంచి కొంచెం లో కాస్ట్ వరకు కూడా ఉన్నాయి యూనిక్ పీసెస్. ఇంకా నుంచి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే మోస్ట్లీ గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే ఎక్కువ మురళి మోడల్స్లోనే వస్తూ ఉంటాయండి. ఇవన్నీ ఎప్పుడు బల్క్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. గ్లాసెస్ కూడా ఎక్కువగా నన్ను అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా. సో డిజైనర్ పీస్ గ్లాసెస్ అన్నమాట. ఇవి వచ్చేటప్పటికి పోపుల్ బాక్స్లు అండి. వీటిలో కూడా చాలా సైజెస్ ఉంటాయి. రెగ్యులర్గా ఇంట్లోకి అయితే ఒక సైజు, గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఒక సైజు అవైలబుల్గా ఉంటాయి. సో ఓవెల్ షేప్ ప్లేట్స్ అది అడుగుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి అఖండ దీపాలు అని కాదు, ఇప్పుడు శనివారాలు చేయడానికి ఈ దీపాలు అందరూ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదండి. శనివార వ్రతాలు ఇవన్నీ చేసినప్పుడు మోస్ట్లీ అందరూ అడుగుతూ ఉంటున్నారు. అంత పెద్ద అఖండ దీపం కాకుండా చిన్న సైజులో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తే బాగుండు అని చెప్పేసి పేరు పెట్టుకునేలా వచ్చింది ఆప్షన్. సింగిల్ పెట్టేలా కూడా ఉందండి. ఇంకా పాల గిన్నెలు అనమాట. ఇవే కాకుండా మన దగ్గర ఇంకేం మోడల్స్ ఉన్నాయి అంటే ప్లేట్స్ మీద డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇవైతే రౌండ్ ప్లేట్స్ మనకి, వాటితో పాటు రాగి గ్లాసెస్ అండి. సో రాగి గ్లాసెస్, ఇంకా ఇక్కడైతే ఇత్తడి ప్లేట్లు డిఫరెంట్ సైజెస్లో మీ ఆప్షన్కి తగినట్టు ఉంటుంది అన్నమాట. మీరు ఎఫర్ట్ చేసే అంత అమౌంట్ బట్టి అన్నది కూడా చూసుకోవచ్చు, ప్లేట్ సైజ్ అన్నది. ఇంకా ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్ అనే చెప్పొచ్చు. దానిలో కూడా డిఫరెంట్ మోడల్స్ అని చెప్పొచ్చు అండి. ఇంకా ఇది చూసారు కదా, ఇదైతే హ్యామరింగ్ మోడల్ది. ఇవి రెండు కూడా యూనిక్ పీసెస్ అండి. హ్యామరింగ్ మోడల్ ఇంకా బుల్లక్ కట్. ప్రీవియస్గా అయితే మనం చాలా బుల్లక్ కట్స్ పంపించాము పంచెల ఫంక్షన్కి అని చెప్పేసి. చెట్టు ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటామండి రెగ్యులర్గా ఇవన్నీ కూడాను. సో ఎప్పటికప్పుడు నాకు డిస్పాచ్ చేసే ఐటమ్స్ పెట్టాలి అంటే అవ్వట్లేదు. అందుకోసం నేను ఇలా వీడియో సపరేట్గా అయితే తీసి పెడుతున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే బాగా యూస్ అవుద్ది, నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీకు నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా అయితే షాపింగ్ చేయొచ్చు. సో ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే A to Z ఉన్న అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. ఇక నుండి నన్ను ఎవరైనా గిఫ్ట్ ఏమన్నా పెట్టండి రిటర్న్ గిఫ్ట్ కోసం అని అడిగితే ఈ ఒక్క వీడియో పెడితే చాలు, అన్నీ కవర్ అవుతాయి అన్నంత హ్యాపీగా ఉందన్నమాట నాకైతే మోస్ట్లీ. ఇంక ఇదైతే టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్ బాస్కెట్ అయితే ఒక యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అయితే మనం ఈ ఐటెం పంపిస్తూ ఉన్నాం. ఇంకా రాగి ప్లేట్లు, ఇత్తడి ప్లేట్లు అడుగుతున్నారు. సో పూజ దగ్గరికి కానీ, ఫుడ్కి కానీ, ఇంకా టిఫిన్ ప్లేట్గా కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఈ డిజైనర్ ప్లేట్స్ అయితే మనకి పూజ దగ్గరికి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇదంతా కూడా మొత్తం డిజైన్ వచ్చింది, మీరే చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ మనకైతే దివాళీ వస్తుంది. దివాళీకి రిలేటెడ్ కొన్ని దియాస్ మోడల్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను తప్పకుండా. సో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి ప్లేట్స్లో మీకు. ఇంకా ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మోడల్ అయితే దీపావళికి బాగా సెట్ అవుతాయి.
ఇంకా ఇదైతే హ్యామరింగ్ మోడల్ ఫ్రూట్ బౌల్ అని చెప్పొచ్చు అనమాట. వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఎడ్ల బండ్లు అయితే షోకేస్ పర్పస్ అయితే మనకి చాలా బాగుంటాయండి. మోస్ట్లీ ఇక్కడైతే 3 స్టెప్ వచ్చిన దియాస్ ఉన్నాయి. ఇంకా గ్లాస్ మోడల్లో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా పర్పుల్ బాక్స్లో కూడా మోడల్స్ ఉన్నాయండి. ఎంత మనకి ఒక స్కేల్ మెజర్మెంట్తో చూసినట్టయితే ఇలా ఉందన్నమాట. ఒక 2 ఇంచ్ అయితే హైట్, 5 ఇంచ్ విత్. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి సింపుల్గా ఇవ్వాలి అని అంటే ఆ పసుపు కుంకుమ అయితే చాలా బాగుంటుంది, ప్రిఫర్ చేయొచ్చు. రావి ఆకు దీపాలు ఓన్లీ టోటైజ్ వచ్చి ఉన్నాయి, టోటైజ్ రాకుండా కూడా ఉన్నాయి. ట్రాక్టరు కొన్ని అయితే ఇంట్లో మనకి షోకేస్ పర్పసే. మేరు పర్వతం అడుగుతారండి, మేరు పర్వతాలు అడుగుతారు. సో మేరు పర్వతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఏంటి అంటే మనం దేవుడి మందిరంలో పెట్టి పూజ చేస్తూ ఉంటారండి అందరూ. మోస్ట్లీ అందరికీ తెలుసు. ఈ వినాయకుడు అయితే పేపర్ వెయిట్ ఆపేది మనకి. ఇంకా హ్యామరింగ్ మోడల్లో ఉన్న వినాయకుడు, ఇవన్నీ అయితే ఎలిఫెంట్ అని చెప్పేసి. ఇక్కడైతే పర్పుల్ బాక్స్లో అయితే నేను డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా షేర్ చేశాను. ప్లేట్స్లో కూడా ఉన్న మోడల్స్ అన్నీ షేర్ చేశానండి. ఇంక ఇక్కడ లోటస్ ఇలా దీపం చూపిస్తారు కదా దేవుడికి, ఇంకా హారతి పర్పస్ యూజ్ చేయొచ్చు, దేవుడికి దీపం చూపించడానికి కూడా యూజ్ చేయొచ్చు అండి. 2 in 1 పర్పస్గా అనమాట. ఇక్కడ అఖండ దీపాలు, మీరు అఖండ దీపం ప్రిఫర్ చేసినప్పుడు సైజ్ చెప్తే స్మాలా, బిగ్గా, మీడియం అన్నది ఎంత ఆయిల్ పట్టాలో మెజర్మెంట్ చెప్తే దాన్ని బట్టి ఏ సైజ్ కరెక్ట్గా సెట్ అవుద్దా అన్నది చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో పర్పుల్ బాక్స్లు రెగ్యులర్గా ఇవి ఆల్మోస్ట్ బాగా ఇదిగా ఉన్న ప్రోడక్టేనండి. మన దగ్గర రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది, హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఈ బౌల్స్ ఇవన్నీ కూడా టీ కప్ సెట్ అయితే మనకి షోకేస్ పర్పస్ పెట్టి ఇంకా గెస్ట్ వచ్చినప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఫైనలీ చాలా డేస్ నుంచి మీరు అడిగే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోనైతే ఎన్ని రోజులకి అన్నీ కలిపి ఒకటే దానిలో గిఫ్ట్ ఐటమ్స్ పెట్టానండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది, కొంతమందికైనా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.